తెలంగాణలో రాజకీయ సవాళ్ల పర్వం నడుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రంకెలు వేయడం మానేసి కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. సూటిగా సవాల్ విసురుతున్న 12 ఏళ్లు మోడీ పాలన మీద, 10 ఏళ్లు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి, ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం. ఎప్పటి లోపల కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకుంటారు, ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు, కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి, అమలు చేయకున్నా పర్లేదు, కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు. ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్నోళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు.